హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మేము ప్రజెంట్ అయితే చాలా హైట్లో ఉండి పనిచేస్తున్నాను. చూడండి ఎంత హైట్లో ఉన్నాను. ఇంత హైట్లో ఉండి పనిచేస్తున్నాము. అనుకుంటాం మన ఇండియాలోనే మంచి డబ్బులు రావు, అక్కడ కష్టపడితే ఏంటి అనుకుంటాం, బయట దేశాలకు వెళ్ళిపోదాం అది ఇది అనుకుంటాం. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేం. ఇంకో చూడండి, ఈ సూర్యుడు కూడా ఎదురుగున్నాడు. ఈ ఎండ వాన అనేది ఏముండదు. గల్ఫ్లోనే పని చేసుకుంటూ అయితే పోవాలి. ఇక్కడ అసలు ఎండ తీవ్రత అయితే మాత్రం చాలా ఎక్కువ. వచ్చేద్దాము ఇక్కడ ఏదో చేసేద్దాం అంటే మాత్రం చాలా కష్టము. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే అనుభవం గురించి మాత్రమే తెలుస్తుంది. వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడతామో ఇక్కడ వచ్చి అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అలాంటివన్నీ. ఎందుకంటే వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళలేము, అలాగని ఇక్కడే ఉండలేము. ఇంట్లో పరిస్థితులు అలా ఉంటాయి మనకి. మీకు అందరికీ తెలిసిందే కదా, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్క రామాయణం. గల్ఫ్ వచ్చేద్దామని ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత. అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, ఏంటనేది, ఎలా ఉండాలి, గల్ఫ్ వచ్చిన తర్వాత ఏం పాటించాలి ఏంటనేది. ఓకేనా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.